హాయ్ గైస్, మరొక అప్డేట్కి మన ఇండియాలో సిచ్యువేషన్ కోవిడ్ విషయంలో ఎలా ఉందో దానికి సంబంధించిన అప్డేట్ కోసం మాట్లాడుతున్నానండి. అట్లాగే మనం న్యూస్ ఆర్టికల్ ఒకటి కూడా చూద్దాము. సో ఫస్ట్, యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది కదా, mygov.in అని. సో అందులో కోవిడ్ విషయంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషను 6/2/2021 ఉదయం 8 నాటికి సేకరించిన వివరాలండి. గవర్నమెంట్ సేకరించిన వివరాలు. దీని ప్రకారం టోటల్గా మన దేశంలో 16,25,13,339 మందికి వ్యాక్సినేషన్ అనేది వేయడం జరిగింది. ఒక రోజుకి అంటే గత 24 గంటల్లో వేసిన వ్యాక్సిన్లు ఎన్నంటే 19,55,733 వ్యాక్సిన్లు వేసారటండి ఇప్పటి వరకు. ఇంకా మనకు వ్యాక్సిన్ హాహాకారాలు వినబడుతూనే ఉన్నాయి. బట్ అలా అనుకున్నా కూడా 19 లక్షలు వేసారు. రకంగా మంచిదే. మరి ఇంకా టెస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి మే 5 నాటికి టోటల్గా చేసిన టెస్టులు ఏంటంటే 29,67,75,209 టెస్టులు చేశారు. నిన్న ఒక్కరోజు అంటే మే 5 నాటికి 19,23,131 మందికి టెస్టులు చేశారని గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తుంది. సో గూగుల్ నేను ఫాలో అవ్వట్లేదండి, ఎందుకంటే గూగుల్ కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది. సో గూగుల్ త్వరగా అప్డేట్ అవ్వట్లేదు, ఈవినింగ్ కానీ అప్డేట్ అవ్వట్లేదు. అది ఈవినింగ్ అప్డేట్ అనేది గూగుల్లో కూడా చూద్దాం. సో మార్నింగ్ మాత్రం ఇది. సో కోవిడ్-19 డాష్ బోర్డ్కి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 2,10,77,410 కేసెస్ రిజిస్టర్ అయినాయి మన దేశంలో ఇప్పటివరకు టోటల్గా కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళు. ఇందులో రీసెంట్గా లాస్ట్ 24 అవర్స్లో రికార్డ్ అయిన ఎంత అంటే 4,12,262 కేసెస్. సో ఏప్రిల్ 30 తర్వాత తిరిగి మళ్ళీ 4 లక్షల పైబడి కేసులు నమోదైంది. మళ్ళీ ఇదిగో మే 5వ తారీఖునే 4 లక్షల కేసులు నమోదయ్యాయి. సో ఈసారి 4,12,000 కేసులు నమోదయ్యాయి. మరి ఇది 4 లక్షలు నెక్స్ట్ డే నుంచి 4 లక్షలు కామన్ కేసెస్ అవుతాయో, లేకపోతే మరి మళ్ళీ 3.5 lakhs ప్లస్ కేసెస్లోకి వెళ్తుందో చూడాలి. సో యాక్టివ్ కేసెస్ ప్రస్తుతానికి ఎంటైర్ కంట్రీలో 35,66,398 ఉన్నాయి. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో 16.92% అంటే 16.92% మంది టోటల్గా మన దేశంలో యాక్టివ్గా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇందులో లాస్ట్ 24 అవర్స్లో 79,169 లాస్ట్ 24 అవర్స్లో ఈ యాక్టివ్ కేసెస్లో కొత్తగా చేరినాడు. సో తర్వాత ఇందులో మళ్ళీ రికవర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో యాజ్ పర్ నౌ డిశ్చార్జ్ అయిన వాళ్ళు 81% ఉన్నారు. టోటల్గా చెప్పిన 81.99% ఉన్నారు. సో వాళ్ళు మొత్తం కలిపి 1,72,80,844 మంది. నిన్న ఒక్కరోజు డిశ్చార్జ్ అయిన వాళ్ళు 3,29,113 మంది. సో ఇప్పుడు గ్యాప్ పెరుగుతుంది చూసారా, దాదాపుగా పెరుగుతుంది, చాలా పెద్ద మొత్తంలో పెరిగింది. నెక్స్ట్ డెత్స్ వచ్చేటప్పటికి ఇప్పటివరకు టోటల్గా కోవిడ్ వల్ల సంభవించిన మరణాలు కేవలం 2,30,168 మంది అండి. కేవలం 2,30,168 మంది. కేవలం అని అయితే అనలేము. సో బేసిక్గా లాస్ట్ 24 అవర్స్లో 3,980 మంది చనిపోయారు. 20 మంది తక్కువ 4,000. సో దాదాపుగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 3,000 మంది చొప్పున చనిపోతూ వస్తున్నారు. అంటే మీరు ఒక మాదిరి పెద్ద గ్రామం జనాభా దేశంలో ఒక్కొక్క గ్రామం జనాభా లేచిపోతుందండి. అలా అర్థం చేసుకుంటే కొంచెం అర్థమవుతుంది. 3,000 మంది ఖచ్చితంగా ఒక గ్రామంలో ఉంటారు. ఇప్పుడును అంతకన్నా తక్కువ ఉంటారు, కానీ మాదిరి పెద్ద గ్రామంలో ఖచ్చితంగా 3,000 మంది ఉంటారు. సో రోజుకు ఒక గ్రామం లేచిపోతుంది, రోజుకు ఒక గ్రామం జనాభా చచ్చిపోతున్నారు. అలా అంటే కొంచెం జనాలకు కొంచెం అర్థమవుతుంది పరిస్థితి ఎలాగుందో. సో ఇది చనిపోయిన వారి ఇది టోటల్ పర్సంటేజ్ ఎంత అంటే 1.09%. సో అంతమంది ఇప్పటికీ చనిపోయారు. మనకి కింద స్క్రోలింగ్లో రకరకాల ప్లేసెస్లో ఎన్నెన్ని కేసులు నమోదైనా ఉంది, మనం కింద చూద్దాం. స్టేట్ వైజ్గా వ్యాక్సిన్ డోసెస్ గురించి ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ వరకు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక్క డోస్ వేసుకున్న వాళ్ళు 52,42,484 మందికి ఇప్పటివరకు ఒక డోస్ పడిన వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక్కరోజు 43,529 మందికి వేశారు. రెండో డోస్ పడిన వాళ్ళు మాత్రం 16,73,973 మందికి రెండో డోస్ పడిందండి. సో 1,30,228 మంది నేను ఒక్కరోజు సెకండ్ డోస్ తీసుకున్నారు. అసలు సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ డోస్ కన్నా. సో టోటల్గా వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో 69,16,457 మంది అయితే 1,73,757 మందికి
వ్యాక్సిన్ అందింది. సో మిగతా రాష్ట్రాలతో పోలితే మన రాష్ట్రంలో వ్యాక్సిన్ బాగా చేరిందని చెప్పచ్చు. టోటల్ వ్యాక్సినేటెడ్ డే బిఫోర్ అంటే టోటల్ వ్యాక్సినేషన్ 60,42,700 మంది. సో డే బిఫోర్ టోటల్ వ్యాక్సినేషన్ అంటే ఒక రోజు ముందర, ఒక రోజు తర్వాత పరిస్థితి టోటల్గా వ్యాక్సినేషన్ వేసింది. సో ఇది కాకుండా మనం తెలంగాణ కూడా చూసుకుంటే తెలంగాణలో 42,71,681 మందికి ఒక డోసు పడితే 6,85,276 మందికి సెకండ్ డోస్ పడినట్టుంది. సో ఒక రకంగా తెలంగాణలో కొంచెం తక్కువే పడ్డాయండి. ఎందుకంటే తెలంగాణలో కేసులు కూడా తక్కువ ఉన్నాయి. బహుశా దాని ఉద్దేశంతో తెలంగాణలో తగ్గించినట్టున్నారేమో అని డౌట్. బట్ అందరికన్నా ఎక్కువ మహారాష్ట్రనే ఎక్కువ ఎఫెక్ట్ అయింది కాబట్టి మహారాష్ట్రలో ఆల్రెడీ 1,39,15,088 మందికి ఒక డోస్ సింగిల్ డోస్ వేసినట్టున్నారు. 28,66,631 మందికి డబల్ డోస్ ఇంజెక్షన్ పడింది, అంటే పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన వాళ్ళు. ఇక స్టేట్ వైజ్గా కోవిడ్ స్టేటస్ చూస్తే అందరికన్నా టాప్ మహారాష్ట్రలో ఉంది. 48,80,542 మంది ఇప్పటికీ కోవిడ్ బారిన పడ్డారు. సో నిన్న ఒక్కరోజు 57,640 మందికి ఈ కోవిడ్ సోకింది. ఇందులో యాక్టివ్ కేసులు ఎంత అంటే 6,43,782 6,43,752 మంది ఇంకా యాక్టివ్గా ఉన్నారు. దాదాపు 41,64,098 మందికి యాక్చువల్గా డిశ్చార్జ్ అయ్యారు. ఈ అప్ ఏరో డౌన్ ఏరో తెలీదు. డౌన్ ఏరో అంటే 246 చూపించారు, మరి దాని ఉద్దేశం తెలీదు. డెత్స్ మాత్రం హయ్యెస్ట్ మహారాష్ట్రనే. 72,662 మంది చనిపోయారు. 920 మంది నిన్న ఒక్కరోజే చనిపోయారు. యాక్టివ్ రేషియో 13.19% ఉంది. డిశ్చార్జ్ రేషియో వచ్చి 85.32% ఉంది. డెత్ రేషియో 1.49% ఉందండి. మనకి గూగుల్లో కన్నా ఇంకొంచెం బెస్ట్గానే అప్డేట్ దొరుకుతుంది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో. దాని తర్వాత కేరళ 17,43,932 మందికి యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక 17,41,046. తర్వాత ఉత్తరప్రదేశ్ 13,99,294. తర్వాత ఉత్తరప్రదేశ్ అందరికన్నా టాప్, ఇప్పుడు 4th ప్లేస్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. కంపారిటివ్లీ ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే సెకండ్ ఫేజ్లో పెరిగాయి. ఉత్తరప్రదేశ్లో పెరగడానికి కారణం ఏంటంటే ఒక ఎంటైర్ రీజియన్కి సరిగ్గా టెస్టులు చేయలేదని న్యూస్లో కూడా వచ్చింది. మరి బహుశా దానివల్ల ఇప్పుడు టెస్టులు చేయడం వల్ల పెరుగుతున్నాయి. దాంతో కుంభమేళా వల్ల కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగింది. ఎందుకంటే ఆ దగ్గర ఉంటారు కూడా ఆబ్వియస్గా వాళ్ళే వెళ్తారు. సో తమిళనాడులో 12,72,602 కేసులు, ఢిల్లీ 12,53,902 కేసులు, ఆంధ్రప్రదేశ్ 12,06,232 కేసులు, వెస్ట్ బెంగాల్ ఇప్పుడు 9,16,635 కేసులు. సో ఛత్తీస్గఢ్ వచ్చి 8,02,443. సో ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ 1 బిలియన్ మార్క్ రీచ్ అవుతుంది. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇది. సో ఇవన్నీ టాప్ టియర్ స్టేట్స్ కోవిడ్ కేసెస్ ఎక్కువ నమోదు చేసి. మహారాష్ట్రలో 72,652 మరణాల మీద. కేరళ మాత్రం ఈ కేసులు నమోదు ఎక్కువ చేసుకున్న 5,565 మరణాలే కేరళలో సంభవిస్తున్నాయి. దానికి కారణం అక్కడ చాలా వరకు ముందరే వ్యాక్సిన్లు కానీ తర్వాత ఆక్సిజన్ సప్లై కానీ మ్యాక్సిమం ఎంత చేయగలరో అంతా చేశారు ఆ స్టేట్లో. అందుకని వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లో మాదిరి హాహాకారాలు అంత లేవు, కానీ ఉన్నాయి పాపం వాళ్ళకనే. కానీ మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది న్యూస్ ఛానల్లో చూస్తే మాత్రం కళ్ళంటే నీళ్ళు రావన్నా, నీళ్ళు ఒకటే తక్కువ, అంత దారుణంగా జరుగుతుంది. కర్ణాటకలో కూడా 16,844 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్కి వస్తే 14,151 మంది, తమిళనాడు వచ్చి 14,779 మంది, ఢిల్లీ 18,063 మంది, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 8,374. వెస్ట్ బెంగాల్ ఒకటే మాత్రం 1 మిలియన్ రీచ్ అవ్వకముందరే 11,847 మంది చనిపోయారు. సో ఇది చాలా బ్యాడ్. ఇది గవర్నమెంట్ పరంగా ఉన్న లెక్కలు. సో మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఆ విషయంలో మాత్రం మనం ఇబ్బందులు పడాలి. ప్రస్తుతం టాప్ టియర్ స్టేట్స్ అవేనండి. ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్దామండి. సో న్యూస్ ఆర్టికల్స్లో
టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూద్దాం అన్న. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో రీసెంట్గా పోస్ట్ చేశారు ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్. So more than 17.1 COVID-19 vaccine doses have been informed రోజులు అయిపోతాయి. టూ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అనేది జరిగింది. నియర్లీ నియర్ టు 10% ఆఫ్ పీపుల్కి అట్లీస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అనేది జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఈవెన్ ఇప్పుడు కింద కూడా 8 crores ఆఫ్ పీపుల్కి యాడ్ అవుతుంది. బట్ ఆల్సో టేక్స్ లాట్ ఆఫ్ రోల్ ఆన్ ద స్టేట్స్. ఇందులో ప్రయారిటీ వెళ్తుంది అన్నీ ఉంటాయి.
అట్లాగే మనకి కొన్ని ఉన్నాయండి. ఏంటంటే మనకి ఆల్రెడీ సైంటిస్టులు కొన్ని ఏంటంటే ఈ కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు ఈ సెకండ్ వేవ్ గురించి చెప్పారంట. అయితే గవర్నమెంట్ దాని గురించి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. దీనికి రైటర్స్ అని చెప్పి మీడియా సంస్థ దీని గురించి మాట్లాడింది. దాని గురించి చూడాలి ఎందుకు మరి ఇగ్నోర్ చేశారండి. సో ప్రస్తుతానికి రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. సో అందులో ఒక కథనం ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ విషయంలో మార్చి నాటికే మన ఇండియాకి సంబంధించి ఎవరైతే ఈ కోవిడ్ విషయంలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా గైడ్ లైన్స్ ఎలాగా మూవ్ చేయాలి వీటికి సంబంధించి చూస్తున్నారో వాటికి సంబంధించి మన ఆల్రెడీ గవర్నమెంట్కి అప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. కోవిడ్ సెకండ్ వేవ్ అనేది హిట్ అయితే చాలా ప్రమాదమని, బట్ తర్వాత ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం scroll.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇందాక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసాం కాబట్టి scroll.inలోకి వెళ్దాం. హౌ మోడీ గవర్నమెంట్ ఇగ్నోర్డ్ సైంటిస్ట్ వార్నింగ్స్ ఆన్ సెకండ్ వేవ్ ప్లస్ 9 more వీకెండ్ రీడ్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇది మనకి May 2, 2021 మనకి రిలీజ్ చేసిన ఆర్టికల్ ఇది. ఫోరం ఆఫ్ వీకెండ్ రీడ్స్లో చూద్దాం. ఫోరం ఆఫ్ సైంటిస్ట్ అడ్వైజర్స్ set up by the government warned Indian officials in early March of a new and more contagious variant of the coronavirus taking hold in the country. Scientists who are a part of the forum told Reuters. Despite the warning, 4 of the scientists said federal government did not seek to impose major restrictions to stop the spread of the virus. Report Jaydev Ghoshal and Krishnadas for Reuters. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 సైంటిస్ట్ని ఈ కోవిడ్కి సంబంధించి ఈ రీసెర్చ్ కోసమో లేకపోతే గైడ్లైన్స్ కోసమో పెట్టిందండి. అందులో 4 సైంటిస్టులు దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సెకండ్ వేవ్ సమయంలో పర్టికులర్ స్ట్రెయిన్ బాగా వ్యాప్తి చెందుతుందని దీని గురించి చెప్పారట, వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే గవర్నమెంట్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతామని ఇటువంటి రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదని చెప్పి ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. దీన్ని నోటిఫై చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా, ఇంటర్నేషనల్గా ఉన్న ప్రతి కంట్రీ కూడా కోపపడుతుంది కూడా ఈ విషయంలో. కోవిడ్ లాంటి మహమ్మారి మన ప్రపంచం మీద యుద్ధం పడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఈ కోవిడ్ వేరియంట్ దాదాపుగా ప్రపంచంలో చాలా దేశాలకు పాకింది, ఇంక్లూడింగ్ యూఎస్ఏలో కూడా కనబడిందంటే, ఇంగ్లాండ్లో కనబడిందంటే, చాలా 4-5 దేశాల్లో ఈ వేరియంట్ కనబడిందని చెప్తుంది. మన దేశంలో మ్యూటేట్ అయిన వేరియంట్ వేరే దేశంలో కనబడిందని చెప్తుంది. అంటే ఆలోచించండి, చాలా బ్యాడ్ రిమార్క్ వస్తుంది. దీనికోసం అయితే మనం ఎంతకాలం కష్టపడడం అదంతా భూమిలో కూర్చొని పనిచేయాలి. సెకండ్ చూద్దాం. It's best to state this simply. Narendra Modi needs to go. Amit Shah needs to go. Ajay Mohan needs to. aka Yogi Adityanath needs to go. Simple గా చెప్పింది విత్ రుచి జోషి in the Telegraph. Political situation journalist సింపుల్ గా చెప్తారంటే నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ వెళ్ళిపోవాల్సింది. The bunch of integrity-free incompetence Mr. Modi has gathered around him as his ministers all need to go in order for the country to launch the mammoth operation of recovery and repair needed for our survival. The departure of these people from positions of the power needs to happen immediately. Tomorrow it's late, yesterday would have been better. కానీ చెప్తున్నానండి, సో సరైన డెసిషన్స్ సకాలంలో తీసుకోకపోతే ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో చూడండి, జస్ట్ 10 రోజుల్లో మీకు రోజుకు 3,000 అంటే 10 రోజుల్లో 30,000 మంది చనిపోయారు. 30,000 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు. ఆ కుటుంబాలు తిరిగి కోలుకోవడమే కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎకనామికల్ ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల.
తెలియకుండానే మనల్ని మనమే మోసం చేసుకునే పరిస్థితి. సరైన లీడర్షిప్ లేకపోతే పరిస్థితి ఇలాగా ఉంటుంది. సో ఇప్పుడు జరిగింది కూడా అదే. సో కోవిడ్ విషయంలో మన లీడర్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ 30,000 కుటుంబాల్లో జనాలు చనిపోయారు. సో ఈ 30,000 కుటుంబాలకే మన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో మన వాళ్ళకి వదిలేయాలి. కానీ 30,000 కుటుంబాల్లో చనిపోయిన వ్యక్తుల విషయంలో మాత్రం వాళ్ళు తిరిగి ఏం చేసినా సరే వాళ్ళ ప్రాణాలు రావు. సో వీళ్ళు చేసిన పాపం అలాంటిదే. ఇంకా కొంతమంది దుర్మార్గులు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. సో ఉన్నారు జనాలు, కొంతమంది జనాలు. సో వాళ్ళు ఏంటంటే ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకుల్ని వెనకేసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితులను క్షమించరాని నేరం అదే. వాళ్ళ విషయంలో మనం అసలు క్షమించలేము. మనోళ్ళలో ఒకడు పోతేనే కానీ మనం చేయలేమన్న కాదండి. ఎందుకంటే ఎవరికి కలిగిన బాధే. ఆ బాధని అర్థం చేసుకోవడం ఒకటి వల్ల అవ్వదు. అది జరిగే పని కాదు. రాజకీయ నాయకులకి ఎంతసేపు వాళ్ళు ఎన్నికలు జరిగినాయా లేదా, వాళ్ళ అధికారాలు వచ్చినాయా లేదా చూసుకున్నారు అంతే. ఎన్నికలు జరిపేసుకున్నారు, బాగానే ఉంది, వాళ్ళు బాగానే ఉంటున్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరండి? ఓట్లేసిన జనాలే. అలాగే ఉంటుంది పరిస్థితి. సో ఇది మన పరిస్థితి. మనం ఏంటంటే ఎంత ఇగ్నోరెంట్గా బిహేవ్ చేస్తే అంత ప్రాబ్లమేటిక్గా మారుతుంది. అనేక కథనాలు చూడండి. ద వైర్లో వచ్చింది, ద గార్డియన్. ఇది యుఎస్కి సంబంధించిన పత్రిక అండి, ద గార్డియన్ అనేది. సో ఇది కూడా చూద్దామండి. ఇండియా కోవిడ్ క్రైసిస్, గవర్నమెంట్ ఇగ్నోర్డ్ వార్నింగ్స్ ఆన్ వేరియంట్, సైంటిస్ట్ say. So the country's government failed to impose extra restrictions despite warnings of a new, more dangerous strain in early March, experts claim. సో ఇక్కడే మనకు టైటిల్ అని చెప్తున్నారు, కొత్త స్ట్రెయిన్ అప్పటికే కనుగొన్నారు, గవర్నమెంట్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించారు, కానీ గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిందని. దట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ వాళ్ళు ఎంత డేంజరస్గా ప్రజల ప్రాణాలను పడంగా పెట్టారో మీకు అర్థమవుతుంది. ఇది మీకు సాటర్డే 1 May 2021. సో May 1, 2021 నాడు ఈ గార్డియన్ అనే పత్రిక దీన్ని ప్రచురించింది. ఇది ఆన్లైన్ వెబ్ పోర్టల్లో కూడా పెట్టిందండి. A panel of Indian scientists warned officials in early March of a new and more contagious variant of the coronavirus taking hold in the country it has emerged. Despite the warning, 4 of the scientists said the federal government did not seek to impose major restrictions to stop the spread of the virus. Reuters reported on Saturday millions of largely unmasked people attending religious festivals and political rallies that were held by Prime Minister Narendra Modi, leaders of the ruling Bharatiya Janata Party and opposition politicians. Tens of thousands of farmers, meanwhile, continued to camp on the edge of the New Delhi, protesting Modi's agricultural policy changes. The world's second most populous country is now struggling to contain the second wave of infections, much more severe than its first last year, which some scientists say is being accelerated by the new variant and another variant first detected in Britain. ఓకేనండి. సో ఇప్పటివరకు మన భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు అట్లాగే మిగతా వాటి వల్ల ఈ పరిస్థితి దాపరించింది మనకి. సో దాని గురించే ఇక్కడ గార్డియన్ పత్రికలో చెప్పారు. మొదటిది ఏంటంటే అసలు మాస్కులు పెట్టుకోకుండా బయట తిరిగేశారు, అనేక రిలీజియస్ ఫెస్టివల్స్ జరిపారు. సో ఎటువంటి మాస్కులు లేకుండా తిరగడం వల్ల, అట్లాగే ఇందులో భాజపా ఒక్కతే పాపం కాదండి. ఎలక్షన్ జరిపిన ప్రతి చోట ప్రతి రాజకీయ నాయకుడు తిరిగాడు, కొన్ని లక్షల మందిని అలా ర్యాలీలో తిప్పుకున్నారు. ఆ లక్షల మందితోటి పూలంతమంది కోవిడ్ అంటించారు. ఎలక్షన్లే ముఖ్యంగా చాలా ఎక్కువ జరిగింది. ఇంకా రిలీజియస్ ఫెస్టివల్స్ అది మీరు చెప్పక్కర్లేదు. కుంభమేళాని ఎంతమంది రీచ్ అవుతారో మనకు తెలుసు. ఏప్రిల్ 12వ తారీఖున 35 లక్షల మంది ఒకే చోట గ్యాదర్ అయ్యారంటే అది ఎంత పెద్ద పాండమిక్ క్రియేట్ చేస్తుందో ఆలోచించాలి. ఒక్కడి నుంచి 5గురికి వస్తుంది, తక్కువలో తక్కువ, ఒక్కడి నుంచి 5గురికి. ఈ 35 లక్షల మందిలో 1,00,000 మందికి చొప్పున అనుకున్నా కూడా 35 లక్షల మందికి ఎంత అవుతుంది? 35,000 మందికి వస్తారు. 35,000 మంది ఇంటూ 5 పెరుగుతుంది కదండి. అక్కడే ఈ 1,00,000 మందిని ఇప్పుడు మనం వెతుక్కోలేం. ఈ 1,00,000 మందిని మనం ఇప్పుడు వెతుక్కోవడం కుదరదు. ఎందుకంటే ఆ 1,00,000 మందిని వెతుకుని ఇదిగో వీళ్ళు చేసిన పాపాల వల్ల ఇప్పుడు దేశమంతా అనుభవిస్తుంది. వాళ్ళ దేశంలో రోజుకి 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షల కేసులు. వీళ్ళందరూ ఈ నార్త్లో అసలు ఎంత భయంకరంగా ఉందండి. వాళ్ళు పొద్దున్న ఉత్తరప్రదేశ్లో అతని పరిస్థితి చూడాలి. తండ్రిని మోసుకుంటూ వెళ్తున్నాడండి. అలా కొడుకులు ఇద్దరు తండ్రిని భుజాన్ని ఒక్కడుకు, కాళ్ళని ఒక్కడుకు పట్టుకొని తల్లి ఆక్సిజన్ సిలిండర్ భుజాన్ని తగిలించుకుంటూ వెళ్తున్నారండి హాస్పిటల్కి.
చూడడానికి చాలా బాధగా ఉంది. అది ఒక హాస్పిటల్లో ఒక చోట జరిగింది. మీకు ఇంకా గుజరాత్ అయితే ఇంకా దారుణం. గుజరాత్లో అయితే హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీరు ఇలా ఎందుకు కేసులు తక్కువగా చెప్తున్నారని చెప్పి కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యాయి. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా మన మీడియాకి కనబడవు. మనం మీడియా ఛానల్కి జరుగుతున్న ఘోరాలు అసలు కనబడవు. ప్రజలకి ఆ విషయాలు చెప్పవు. ఎంతసేపు భజనే. ఇండియా రిపోర్టెడ్ అనదర్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 4,01,993 కేసెస్. ఇది May 1 నాటికి అప్డేట్ అయింది. అనుకప్పటికి April 30th అది ఉంది. ఇంకా ఇవాళ నయం ఇక్కడ చూపించుంటే గుండెలు ఎదిరిపోతాయి. మామూలుగా 4 లక్షలే వరల్డ్ రికార్డ్ అంటే దాన్ని దాటేసి ఇంకో రికార్డ్ చేసాం మనం. ఇండియా రిపోర్టెడ్ అనదర్ వరల్డ్ రికార్డ్ 4,01,993 న్యూ కరోనా వైరస్ కేసెస్. ఆ వరల్డ్ రికార్డ్ని కూడా మనమే బీట్ చేసాం మళ్ళీ. అదే నెగిటివ్ దాంట్లో ఉంది మన. While the deaths of the COVID-19 jumped by 3,523 over the past 24 hours, experts believe the real figures are far higher. మనకు ఆల్రెడీ తెలుసు, బయట చాలామంది కోవిడ్ టెస్టులు చేసుకోకపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్ళి దాని ఖర్చులు భరించలేక వెళ్ళకపోవడం వల్ల అసలు చనిపోతున్న వారి విషయం ఎవరికి తెలియడం లేదు. నార్త్లో ఒక్కరు ఏడుస్తున్నారండి. మీకు మధ్యప్రదేశ్లోని ఢిల్లీలో ఓ పూజారి 5 రోజులు అయిందంట స్నానం చేసి. ఒకటి తర్వాత ఒకటి ఆయన కర్మకాండాలు చేస్తూనే ఉన్నాడంట. పెద్దానికి 5 రోజుల నుంచి స్నానం లేకుండా ఆయన కర్మకాండాలు చేస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన కళ్ళీళ్ళు పెట్టుకుంటున్నాడు చూసి. ఓ 19 ఏళ్ళ పాప నేను ఇవాళ చేశానండి అని చెప్తున్నాడు. మనం ఏంటంటే మన నెగ్లిజెన్స్ ఫలితంగా మనం ఎన్నుకునే లీడర్స్ మనం సరిగ్గా నెగ్లిజెంట్గా ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న మధ్యన ఏదో సినిమా గురించి వకీల్ సాబ్ సినిమాకు మాకు బెనిఫిట్స్ లేదని చెప్పి గొడవలు చేశారు. వాళ్ళు బుద్ధున్నాడు ఎవడన్నా పని చేస్తాడా? మళ్ళీ ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు కరోనా వచ్చిందని చెప్పి ఒక ఫోటో పెట్టారు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద ఆయనకేమో ఇప్పుడు పెద్దోళ్ళందరికీ బాగానే ఉంటుందండి. కోట్లు ఆస్తులు సంపాదించుకున్నోడికి ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడం పెద్ద కష్టంగా వాళ్ళకున్న పలుకుబడి ఉపయోగించి తెచ్చుకుంటాడు. సామాన్యుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కేసులు పర్ డేకి 20,000 ఉన్నాయి. రోజుకి 20,000 మంది కేసులు పెరుగుతున్నాయి. ఇంకా మన అదృష్టం ఏంటంటే చనిపోతున్న వాళ్ళు తక్కువ. అందుకు సంతోషించాలి మనం, అంతే. అది కూడా డౌటే నాకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త వేరియంట్ కూడా కనుక్కున్నారంట. దాని గురించి ఇంకా విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. మొన్న మధ్యన న్యూస్లో చూశాను. మరి ఇంత దారుణంగా మనం నెగ్లిజెంట్గా ఉంటే ఎలాగన్నా? ఇది గార్డియన్ లాంటి పత్రికలో రాశారు. యూఎస్లో అండి ఉండేది. మనలాగా బయట మీడియాలో అమ్ముడుపోవండి. అక్కడ మన మీడియా వాళ్ళు అమ్ముడిపోయినట్టు వాళ్ళు అమ్ముడిపోరు. నిజం కోసం నిలబడతారు. అవసరం అనుకుంటే ప్రెసిడెంట్ కూడా నిలబెట్టి మాట్లాడతారు. అలా ఉంటుందండి వాళ్ళ జర్నలిజం. మన వాళ్ళు ఇంకా చీఫ్ మినిస్టర్ వస్తేనే వంగి దండాలు పెడతారు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఇదిగోండి BBC.comలో కూడా ఒకటి వచ్చింది న్యూస్ ఆర్టికల్. ఇది 18 ఏప్రిల్ 2021. సో మనం అక్కడ అవసరం లేదు మనకి. మనం కొంచెం ఆలోచించుకోవాలండి. హెల్ప్లైన్ వద్దన్న. మీరు కనుక న్యూస్ ఛానల్స్ చూస్తే, న్యూస్ ఛానల్స్ టీవీలో చూడకండి. టీవీలో చూసి అన్నీ సగం బాకా బ్యాచ్లో, భాజపాకు అమ్ముడిపోయిన బ్యాచ్లు. ఇప్పటికీ నిజాలు చెప్పాం మీకు. ఈ నిజం ఎప్పటికీ దొరకదు. నిజం కావాలన్నా కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. సో మనకి మన దేశంలో మహారాష్ట్ర చాలా ఎక్కువ మొత్తంలో ఇబ్బంది పడిందండి. దాని తర్వాత ఇబ్బంది పడింది ఢిల్లీయే.
అయితే ఇప్పుడు మారుతుందండి. మహారాష్ట్ర కొంచెం తగ్గుతున్నాడు అనిపిస్తుంది, మిగతా రాష్ట్రాలేమో నెంబర్ పెరుగుతుంది. మీకు కనుక చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్ని కామన్ క్వశ్చన్స్ గూగుల్లో ఇచ్చారండి, ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్? సో ప్రస్తుతానికి కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్స్ చూడండి. +91 అంటే 011-239-78046, 9111-239-78046. ఇది ఒక నెంబర్ అండి. ఇది కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1075. అది కాకుండా హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, ncov2019@gov.in. ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ అండి గవర్నమెంట్కి సంబంధించినంత వరకు. వాట్ could have caused the COVID-19 surge in India? So researchers believe that there could be a number of factors at work in surge, including B.1.117 variant from United Kingdom and the B.1.617 variant from India, relaxed restrictions that led people to mingle, including at political rallies and religious observances, and low vaccine coverage. ఇక్కడ రిలీజియస్ అబ్జర్వెన్స్ అన్నారు, మీకు బాగా గుర్తుందా? ఓ 10,000 మందో 12,000 మందో ఫస్ట్ కోవిడ్ వేలో ముస్లింలు పొరపాటున పాపంలో అక్కడ గ్యాదర్ అయినందుకు దేశంలో కొంతమంది దుర్మార్గులు ఎంత దారుణంగా మాట్లాడారో వాళ్ళ గురించి. అదే ఇప్పుడు 35 లక్షల మంది ఒక్క రోజున గ్యాదర్ అయ్యారంటే దాని గురించి మీడియాలో అక్కడ మాట్లాడారు. అంటే ఎంత బయాస్డ్గా ఉన్నారో చూడండి దేశంలో. అంటే మన దేశాన్ని మనం అలా తయారు చేసుకున్నాం. ఒకప్పుడు మన కంట్రీ ఇండియా అంటే అవర్ కంట్రీ ఈజ్ నౌన్ ఫర్ ఇట్స్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్. మన సైన్స్లో వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఫీల్డ్స్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లోనూ మెడికల్ ఫీల్డ్లోనూ మన కంట్రీని పొగిడేవారండి. మనకున్న వైబ్రెంట్ డైవర్సిటీని చూసి కుళ్ళుకునేది సమాజం. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు అటువంటి సమాజం మాకు ఉంటే బాగుండు అనుకుని కోరుకునే. ఇప్పుడు కనుక నిజంగా ఇండియాని చూస్తే మాత్రం ఇలాంటి సమాజం అయితే మాకు వద్దురా బాబు అనుకునేలా ఉన్నాం. మన దేశంలో నివసించే వాళ్ళతోటే మనకి పడదాం. ఈజ్ కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ ఫర్ 18+ in India? In an effort to ramp up India's immunization campaign, more than 20 states so far have announced that they will provide free COVID-19 vaccines to their people. While some have made the coronavirus vaccine free for all, others have said that it will be free for people between age of 18 to 45 only. సో ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని ఏమో స్టేట్స్ అందరికీ ఫ్రీ కాదు, కొంతమందికి ఫ్రీ, కొంతమందికి కాదు, కొంతమందికి మొత్తం అంతా ఫ్రీ, ఇంకా ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ స్టేట్స్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఉందండి. వ్యాక్సిన్స్ తయారు చేసేది, వ్యాక్సిన్స్ నియంత్రణ, తర్వాత వ్యాక్సిన్స్ ఉత్పత్తి, తర్వాత సరఫరా, ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మన దేశంలో సింపుల్ మ్యాథ్స్ అండి, 130 కోట్ల మంది జనాభా, అందులో కనీసం ఎంత కాదనుకున్నా మనిషికి 2 చొప్పున డోసులు, అంటే ఎంత కాదనుకున్నా 260 కోట్ల డోసులు తయారు చేయాలి. 10% వేస్టేజ్ అంటే అందులో 26 కోట్లు, అంటే దాదాపుగా 290 కోట్ల డోసులు ముందరే మనం తయారు చేసి పెట్టుకోవాలి. సింపుల్ మ్యాథ్స్. ఇప్పటి వరకు మన భారతదేశం ఆర్డర్ వచ్చింది 26 కోట్ల డోసులట, మహాతి ఇప్పుడు 17 కోట్ల డోసులు. అది ఎంతమందికి సరిపోద్ది? 10% జనాభాకు కూడా సరిపోదండి. 10% జనాభా ప్లస్ ఒక 5%, 15%. దేశంలో ఈ 15% మందే ఉన్నారా? మరి మిగతా 85% సంగతి ఏంటి? రాష్ట్రాలు ఎలా భరిస్తాయి ఆ భారాన్ని అంతాను? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి నిన్ను ట్యాక్సులు చేసుకుని ఏం చేస్తున్నారు? మొన్న ఒక ఎకనామిక్ ప్రొఫెసర్ చెప్తున్నారు, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సంవత్సరానికి 30 లక్షల కోట్లు సంపాదిస్తే అన్ని రాష్ట్రాలు కలిపి 45 లక్షల కోట్లు సంపాదిస్తాయి. అంటే 75 లక్షల కోట్లు. 75 లక్షల కోట్లు సంపాదించే దేశంలో మనిషికి 2 డోసులు చొప్పున వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలని భరిస్తా మనం ఎలా సూపర్ పవర్ అవుతామండి? మనం ఎలా ఎకనామిక్ సూపర్ పవర్ అవుతాం? Is vaccination open for all in India? Vaccination. On May 1st, India will open up to the COVID-19 vaccine drive to COVID-19 vaccine drive to all people over the age of 18. In this phase, makers of authorized vaccines will be able to directly sell 50% of their stock to the governments and private hospitals.
మే 1 నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టబోతుందని చెప్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి. ఈ ఫేజ్లో మాత్రం 50% స్టాక్ని గవర్నమెంట్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవాలని చెప్తున్నారు. తలతెక్క సమాధానం. అమెరికా గవర్నమెంట్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వీళ్ళందరూ ముందరే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల కోసం వ్యాక్సిన్లు ముందరే బుక్ చేసుకుని ఇస్తున్నారండి. ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళకి తెలియదు, వీళ్ళకి పిచ్చా. నాకు తెలిసినంతవరకు పోలియో డ్రాప్స్కి పోలియో విషయంలో కూడా గవర్నమెంట్ నాకు తెలిసి ఏ మనిషి కూడా ₹1 కూడా పే చేయలేదండి పోలియో విషయంలో. మసూజ్ విషయంలో కూడా అప్పుడు గవర్నమెంట్స్కి ఎవడో ఏం పే చేయలేదు. కోవిడ్కి మాత్రమే పే చేస్తున్నాం మనం. సొంత ప్రజలకి ఫ్రీగా వ్యాక్సిన్ కూడా ఇవ్వలేని దేశం ఎకనామిక్ సూపర్ పవర్ ఎలా అవుద్దో నాకు తెలియదు మరి. సో ఇవి కొన్నండి. సో మనకి కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపన్నా మనకి ఫ్యూచర్ జనరేషన్స్ కనుక ఇగ్నోరెంట్గా అంటే మూర్ఖుల్లాగా ఇగ్నోరెంట్గా ఉంటే రేపు అన్న రోజున భవిష్యత్తులో భారతదేశం అనేది ఉండదు. బానిసల్లా బతుకుతున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్లో చాలా విషయాలు ఇలాగే ప్రవర్తిస్తుంది. మీకు ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. పేరు యాదవ్, ఆయన పేరు శశాంక్ యాదవ్. వాళ్ళ తాతగారికి ఆక్సిజన్ సిలిండర్ కావాలని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మరి ఆక్సిజన్ అవసరమైంది, ఇప్పుడు వాళ్ళు దొరకట్లేదు, మరి ఎక్కడి నుంచి తెచ్చుకోలేడు? వాడికి ఎవడో ఒకటి తెలిసినోడు ఉంటాడు, వాడికి హెల్ప్ చేస్తాడని కదా. ఏమీ చేయలేని డెస్పరేట్ పొజిషన్లో ఉన్నారండి. కనీసం దాని పట్ల మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తున్నారు చాలామంది. సో ప్యానిక్ వీడియో, ఇది ప్యానిక్ అని కోసం కాదండి. ఇంకొకటి చూడండి, హిందుస్థాన్ టైమ్స్లో నీడ్ యాంటీ ప్యానిక్ వీడియోస్, శ్రీకాకుళం ఎంపీ గెట్ స్ట్రేంజ్ ప్లీ ఆన్ కోవిడ్ హెల్ప్ లైన్లో చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటివన్నీ చెప్తా ఉంటే ప్రజలు ప్యానిక్ అవుతారంట. మీరు నిజాలే సగం చెప్పట్లేదు, నిజాలే పూర్తిగా చెప్పట్లేదు. పూర్తిగా నిజాలు చెప్తే ఇంకా భయపడతారు, నిజమే. కానీ నిజాన్ని చెప్పకపోతే ప్రజలు అబద్ధంలోనే బతికితే ఇంకా ప్రమాదం. అబద్ధంలో బతికితే నిజంగా చాలా ప్రమాదం సమాజానికి. నిజం చెప్పిన ప్రమాదం, అబద్ధం చెప్పిన ప్రమాదమే. కానీ నిజం వల్ల జరిగే మంచి కన్నా అబద్ధం చెప్పడం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ. అబద్ధాన్ని నమ్మితే బతికితే మాత్రం వచ్చే నష్టం చాలా ఎక్కువ. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్ విషయంలో మన గవర్నమెంట్స్ ఎలా అయితే వార్నింగ్స్ని ఇగ్నోర్ చేసి ముందరికి ఎన్నికలు, ఆ రిలీజియస్ ఫెస్టివల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయో, దానివల్ల ఇప్పుడు రోజుకి 3 లక్షలు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అక్కడే ఉంది. క్షమించండి, ఐడియా వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారులేండి. సో ఇప్పటికన్నా మనం ఏం చేయాలంటే కొంచెం ముందు చూపుతో ఆలోచించుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే అన్నిసార్లు మనం అన్ని విషయాల్లోనూ మనం కాపాడుకోలేం. వీలైనంత వరకు మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకొని బయట తిరగండి. ఎట్టి పరిస్థితులను అవసరమైతే తప్ప కానీ తిరగద్దు. అట్లాగే ఎక్కువ మంది గుమిగూడే ప్రయత్నం చేయొద్దు. అసలు మ్యాక్సిమం ఓ 10 మంది కూడా వద్దు. 4-5 నుంచి ఎక్కడ గ్యాదర్ అవద్దు. 4-5 గ్యాదర్ అయినా కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. షాపుల్లోకి వెళ్ళేప్పుడు ఏదైనా కొనుక్కున్నప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. నెట్ పోయినట్టు ఉంది. సరే, 1కి 10 సార్లు చెక్ చేసుకోండి షాపుల్లోకి వెళ్ళినప్పుడు. సో ఎలాగా మీరు వర్కౌట్ చేసుకోవాలన్నది. సో ఎక్కువ మంది ఉన్న చోట కనుక మీరు ఉంటే మీ ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఫ్యామిలీని కాపాడడం మీ వల్ల కూడా అవుతుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన ఫ్యామిలీలో ఒకరే కొంచెం బయటకు వెళ్ళి తీసుకురావడం ఉంటుంది, ఇంకొకరేమో సంపాదించడం ఉండొచ్చు, అలా ఉండొచ్చు. సో పనిని కొంచెం జాగ్రత్తగా తెలుగుగా మేనేజ్ చేసుకోండి. బయటకు వెళ్ళి తీసుకురావచ్చు పనులు ఒకరికప్పు చెప్పుకోండి.
చేసినాయి అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత రిలాక్స్ అయిపోయినాయి. ప్రపంచంలో మిగతా వాళ్ళు రిలాక్స్ అవ్వలేదు, ఆ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. బహుశా మనం ఒకసారి ఇటలీ పరిస్థితి ఎలా ఉందో తెలిస్తేనే కానీ మనకు తెలియదేమో. ఇటలీలో నాకు గుర్తున్నంత వరకు అందరికన్నా ఎక్కువ బాధపడిన కంట్రీస్లో ఇటలీ ఒకటండి. ఉందని చూద్దాం, ఇదిగోండి. ఇప్పుడు మనం ఇటలీ చూద్దామన్నా బహుశా అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి బయట దేశాల్లో జరుగుతున్న పరిస్థితులు తెలియకపోతే అంతా నార్మల్గా ఉంది, అంతా బాగానే ఉంది, అబ్బాయి మనకి ఏం ఇబ్బంది లేదనుకుంటాం. అసలు ఉండకూడదు. ఆల్రెడీ మనకి అమెరికా పెద్ద ఉదాహరణ. అమెరికా టైంలో ఏంటంటే డినై చేసింది, కోవిడ్ ఏం కాదు, అంతా బాగానే ఉంది, బయట వాళ్ళే మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మనం అంతా బాగానే ఉన్నాం, అంతా బాగుందని చెప్పారు. నిజానికి అంతా ఏం బాగోలేదు. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఇప్పటికీ చాలామంది చనిపోయారండి అమెరికాలో. సో అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా చూడాలి. ఒక నిమిషం చూడండి, మనలాగే ఫిబ్రవరి 23, 2020 నాటికి కోవిడ్ కేసులు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళకి ఫస్ట్ వేవ్ మనకన్నా ముందర అయిపోయింది, జూను జూలైలోనే అయిపోయింది. వాళ్ళకి సెకండ్ వేవ్ చూడండి ఎలా వచ్చింది. ఆ కేసులకి ఇటలీ అతలాకుతలం అయిపోయింది ఆల్ టైం. ఇది ఇండియాదా ఉంది టెస్ట్లో, ఎట్లేదు ఉంటుందో అని చూద్దామండి. ఇటలీ కూడా టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. కొన్నిసార్లు అంటే మనం వేరే దేశంతో కంపేర్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ ఇటలీ జనాభాకి మన భారతదేశ జనాభాకి కంపేర్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ దేశం జనాభా మహా అయితే 3-4 రాష్ట్రాల జనాభాతో సమానం మనకి కాదన్న. కానీ ఆ దేశం ఎలా వ్యవహరించింది, ఆ దేశ ప్రజల పట్ల అక్కడ నాయకులు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అది చూసుకోవాలండి. అదే ఎక్కడైనా సరే మనం బేరీ చేసుకోవాల్సింది. టెస్టులు ఎలా చేసుకున్నారో వాళ్ళు 2వ తారీఖు మార్చి నుంచి టెస్టులు చేయడం మొదలెట్టారు. సో వాళ్ళు టెస్టులు చూడండి, వాళ్ళు తగ్గాయి టెస్టులు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గలేదు. ఇప్పుడు కూడా టెస్టులు చేస్తున్నారు. వాళ్ళ కేసులు చూడండి. వాళ్ళ కేసుల్లోకి వెళ్ళనుకోండి, ఇటలీ మొత్తం 4 మిలియన్ అంటే మహా అయితే 40 లక్షల మందికి కేసు ఇస్తే 40 లక్షల మందికి 1,22,000 మంది చనిపోయారు. 40 లక్షల మందికి ఇటలీలో. కానీ మన దగ్గర మాత్రం 10 లక్షల మంది చనిపోయినా కూడా చచ్చిపోయింది 10,000, 8,000. అక్కడే అర్థమవుతుంది, డిఫరెన్స్ కనపడుతుంది. కొన్ని ఇటలీ అనుకుంటే ఇటలీ కాకుండా వేరే దేశం మీద మనం చూస్తాం. యుఎస్ఏ మనం కంపేర్ చేసుకోవడానికి అసలు కంట్రీ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే వాళ్ళకి చూడండి 32.6 మిలియన్లు అంటే 3,26,00,000 కేసులు నమోదైతే అందులో దాదాపుగా 5,79,000 మంది చనిపోయారు. వాళ్ళ దేశంలో 3 కోట్ల మందికి అంటే దాదాపుగా 10-15% జనాభా అనుకుంటారు. అంతమంది పోతే 5 లక్షల మంది చనిపోయారు. మనకి ఎంతమందికి సోకింది మహా అయితే ఇప్పుడు 2 కోట్ల మందికి. 2 కోట్ల మందికి మనం 2 లక్షల మందిని పోగొట్టుకున్నాం. అమెరికాతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ కదండి. మనమే కొంచెం ఆలోచించుకోవాలి. ఇలాగ డేటాను మీరుగా ఓన్గా చూడండి. దేశాల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటో మన దేశంలో ఎలా జరుగుతుంది. ప్రపంచమంతా కేసులు నమోదవుతున్నాయి, ప్రపంచమంతా జరుగుతుంది. ప్రపంచంలో చనిపోతున్న నెంబర్స్ చూడండి, మన దేశంలో చనిపోతున్న నెంబర్స్ చూడండి. ఇది ఎంతవరకు మనకు వాస్తవం అర్థమవుతుంది. అవన్నీ చూసినప్పుడు నిజంగానే మన వాళ్ళు ట్రూ టు ద వర్క్కి తగ్గట్టుగానే పనిచేస్తున్నారా లేవా, మనకి నిజానికి దగ్గరగా ఉంటున్నాయా లేవా అనే విషయాలు అర్థమవుతాయి. సో ఇప్పటికన్నా మనం కొంచెం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశము అంత గొప్ప దేశం కాదు,
ప్రపంచంలో అందరూ సమానమే. ప్రతి ఓడికి ఉన్నట్టే ఒక ముక్కు, ఒక నోరు, 2 కళ్ళు, 2 చెవులు. ఎవడో గొప్ప కాదు, దెబ్బ కాదు. కొంతమంది ఏంటంటే అహంకారం ఎక్కువైపోయి అలా తయారయ్యారు. సో వాళ్ళని వదిలేసుకుందాం. మిగతా వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉందాం. అందరం మాస్కులు పెట్టుకుందాం. వీలైనంత వరకు మనుషులతో కాంటాక్ట్ని కొంతకాలం తగ్గించుకుందాం. సినిమాలు లేకపోతే బతకలేమనడానికి ఏమీ లేదు. సినిమాలు లేకపోయినా మనం బతకగలం. అవసరం అనుకుంటే మీరు అమెజాన్ ప్రైమో లేకపోతే నెట్ఫ్లిక్స్ చూడండి. అమెజాన్ ప్రైమ్లో కూడా తెలుగు సినిమాలు వస్తాయి. మీరు నెట్ఫ్లిక్స్లోకి వస్తే ఆహాలోకి వస్తాయి. నచ్చింది ఇన్స్టాల్ చేసుకుని అందులోనే చూడండి. హ్యాపీగా ఫోన్లోనే చూడవచ్చు. లేదా అబ్బాయి నాకు సినిమా హాల్లోనే కావాలంటే చచ్చిపోతాను, కోవిడ్ తెచ్చుకొని వస్తానంటే మనం ఏం చేయాలి? కొంతమంది ఉన్నారులేండి, రాజకీయాల కోసం జనాల జీవితాలను పాడు చేయడానికి రెడీగా ఉంటారు. సో సినిమాల కోసం జనాల జీవితాలతో ఆడుకోకుండా, లేకపోతే రాజకీయాల కోసం జనాల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయకండి. ఇలాంటి వరకు రెస్పాన్సిబుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.